ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేమునకు వెళ్లి చూద్దాము రెండని ఒకరితో ఒకడు చెప్పుకుని అత్యంత అనాగరికులు కానీ ప్రప్రథమంగా రక్షకుని చూసిన ధన్యజీవి. దూతల తరువాత యేసుని చాటిన ప్రప్రథమ సువార్థికులు, లోక జ్ఞానం లేనివారు. నేటి దినాల్లో ఉండే గొర్రెల కాపరులు అత్యంత జ్ఞానం కలిగిన వారు. గొర్రెలే వారికి సర్వస్వం. గొర్రెలను ఎట్లా మేపాలి, ఎట్లా కాయాలి, వాటికి ఎదురయ్యే సమస్యలు ఏమిటి, వాటిని గురించిన పరిపూర్ణమైన అవగాహన తప్ప ఇంకా వేరే విషయాలు వీరికి తెలియదు. వారి జీవితం వాటితోనే ప్రారంభమవుతుంది, వాటితోనే ముగిసిపోతుంది. వారి ఆటలు పాటలు, సంతోషం దుఃఖం అన్ని పొలాల్లోనే, ఆ గొర్రెలతోనే. సమాజంలోని వ్యక్తులతో వీరికి పరిచయాలు కూడా చాలా తక్కువ. కారణం వీరు ఎక్కువ సమయం గడిపేది ఆ గొర్రెలతోనే. అయితే ఈ లోకంలో ఎంతో మంది జ్ఞానులు, రాజులు, గొప్పవారు ఉండగా రక్షకుని జనన వార్త వీరికి తెలియజేయబడింది. అట్లా అని ఇశ్రాయేలు గొర్రెల కాపరులందరికీ కాదు, కొందరికే. దూత చెప్పిన రక్షకుడు పుట్టాడు అని ఒక చిన్న సువర్తమానమునకు వారి యొక్క ప్రతిస్పందన బండబారిన మన రాత్రి హృదయాలకు గొప్ప ఆధ్యాత్మిక పాఠం. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. దూతల పైనుండి వెళ్తూ పొలంలో మనం కనపడ్డాము కాబట్టి మనకు చెప్పారు అని కాకుండా దేవుడే స్వయంగా ఈ వర్తమానం మన దగ్గరకు పంపించాడు అని వారు నమ్ముతున్నారు. ఈ చిన్న వర్తమానం నీ దగ్గరకు తీసుకురాబడుతుంది అంటే ఎవరో పని పాటు లేక చేసే పని కాదు, కానీ ప్రభువే ఈ వర్తమానం నీకు తెలియజేస్తున్నాడు. ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు అనే విషయాన్ని నీవు గ్రహించగలగాలి. అట్టి గ్రహింపు నీకు లేకపోతే నీ హృదయం ఎప్పటికీ స్పందించదు. దేవుడి మాటలంటే ఎంత నిర్లక్ష్యం అంటే, హాయ్ అని ఎవరైనా మెసేజ్ పెడితే ఒక్క క్షణంలో హాయ్ అని సమాధానం వచ్చేస్తుంది. గంటల తరబడి ఆ చాటింగ్ అట్లానే సాగిపోతుంది. కానీ ఎవరైనా ఒక చిన్న దేవుని వర్తమానం పంపిస్తే కనీసం ఆమెన్ అనే చిన్న మాట టైప్ చేయడానికి కూడా మన చేతులు ఒప్పుకోవు. కారణం దేవుడన్నా దేవుని మాటలన్నా మనకెంత నిర్లక్ష్యం. ఆమెన్ అని అంటున్నావు అంటే నీ దగ్గరకు తీసుకురాబడిన వర్తమానం నీ జీవితంలో నెరవేరాలని కోరుకున్నట్లే. అనాగరికులైన గొర్రెల కాపర్ల ప్రతిస్పందన నా జీవితాలకు గొప్ప మేలుకొలుపు. ఆయన మాటలకు ప్రతిస్పందిద్దాం, ఆయన పాదాల చెంత చేరి ఆరాధిద్దాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.